నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల కుటుంబంలో పుట్టి రైతు కష్టాలు తెలుసుకున్న ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు పెంచి అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తా. చిత్తూరు జిల్లా నూతన DIEO రఘుపతి. చిత్తూరు నగర పరిధిలో ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం. చిత్తూరు ట్రాఫిక్ CI లక్ష్మీనారాయణ. వార్తల్లోని వివరాలు. రైతు కుటుంబంలో పుట్టిన నాయకుడు, రైతుల కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. రాష్ట్రంలోని రైతుల కష్టాలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి 20,000 రూపాయలలో మొదటి దఫా 7,000 రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ PM కిసాన్ యోజన నిధులు జమ చేసినట్లు చెప్పారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో అన్నదాత సుఖీభవ PM కిసాన్ యోజన కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టిందే రైతులు, పేద ప్రజల కష్టాలు తీర్చడానికేనని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని, యాంత్రీకరణను ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో డ్రిప్ ఇరిగేషన్ పరిచయం చేశారని, యంత్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు 4,000 టన్నుకు రాయితీ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. మామిడి రైతులకు అన్యాయం చేయాలని జిల్లాలోని కొంతమంది కుట్రలు పన్నారని, పరిశ్రమల యాజమాన్యాలను బెదిరించారని, అయినా ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే దిశగా ముందడుగు వేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు మామిడి గుజ్జు పరిశ్రమల వారు తోతాపురికి కిలో 8 రూపాయలు ఇవ్వాలన్నారు. రైతులకు అన్యాయం చేసే పరిశ్రమలపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోందన్నారు. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే DSC పరీక్షల నిర్వహణ, దీపం ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం అమలు చేశామని, నేడు రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, శ్రీశక్తి ప్రారంభిస్తామన్నారు. కౌలు రైతులకు 2 దఫాలుగా నిధులు అందజేయడం జరుగుతోందన్నారు. మిగిలిన హామీలను రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 20,658 రైతులకు సంబంధించి 7.52 కోట్ల అన్నదాత సుఖీభవ PM కిసాన్ నిధుల మెగా చెక్కును రైతులకు పంపిణీ చేశారు. ఇంతకు ముందు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని తెదేపా, జనసేన, భాజపా నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ BN రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే AS మనోహర్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, తెదేపా ఉపాధ్యక్షుడు చంద్రప్రకాష్, కూటమి నాయకులు సురేంద్ర కుమార్, సుబ్బనాయుడు, రఘు, కోదండ యాదవ్, శశికర్ బాబు, వెంకటేష్ యాదవ్, మోహన్ రాజ్, జయచంద్ర నాయుడు, అనురాధ, మోహన్, అట్లూరి శ్రీనివాసులు, ఆరణి కవిత, వ్యవసాయ శాఖ AD ఉమా, మార్కెటింగ్ AD పరమేశ్వరన్, AO వేణుగోపాల్, NPDO శిరీష, తహసీల్దారులు కులశేఖర్, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి గారు దాన్ని గౌరవించి ఖచ్చితంగా 4 రూపాయలు సబ్సిడీ ఇస్తాను, ఫ్యాక్టరీ వాళ్ళంతా 8 రూపాయలు ఇచ్చి తీరాలి అని చెప్పి ఆదేశించి సబ్సిడీ కూడా రిలీజ్ చేయడం జరిగింది జీవో. అయితే చిత్తూరుకు సంబంధించి కొందరు వ్యక్తులు ర్యాంపుల ద్వారా కావచ్చు, లేదా ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించే అలవాటు వాళ్ళకి, ఆ గత ప్రభుత్వంలో బెదిరించి సప్లై చేసినట్టు ఈ ప్రభుత్వంలో కూడా బెదిరించి సప్లై చేస్తున్నారు. ఖచ్చితంగా మా కలెక్టర్ గారు నిస్వార్థం లేకుండా నిజాయితీగా స్వచ్ఛందంగా రైతులకి చెందాల్సిన డబ్బుల్ని ఎక్కడైతే రైతులు తోలారో
వారందరికీ కూడా డబ్బు చెందాలని మేము తెలియజేయడం జరిగింది. 4 రోజుల ఆలస్యమైన మీ డబ్బు జీవో రూపంలో వచ్చి బ్యాంకులో ఉంది. మన చిత్తూరు రైతులందరికీ కూడా ఎవరైతే న్యాయంగా తోలిన రైతులు ఉన్నారో వారందరికీ ఆ 4 రూపాయల సబ్సిడీ, 8 రూపాయలు కానీ ఫ్యాక్టరీ వారు ఇవ్వకపోతే ఎవరైతే ఫ్యాక్టరీలు తోలుకొని రైతులకి కానీ ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా నేను ఈ మీడియా ముఖాంతరం ఆ ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఫ్యాక్టరీ అనేది పెట్టి తీరుతా. ఎవరికైతే అన్యాయం చేశారో వారందరికీ కఠిన శిక్ష విధించే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వారి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా లాక్డౌన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మ్యాంగో రైతా, ఇది మిర్చి రైతా, లేదంటే టమాటా రైతా అని కాదు, అందరూ రైతులకి 20,000 రూపాయలు మేము ఎలక్షన్ సమయంలో సంవత్సరానికి రైతు భరోసా ఇస్తాము. అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం కింద ఈరోజు మా ముఖ్యమంత్రి గారు 7,000 రూపాయలు మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడడం హేయమైన చర్య అని చిత్తూరు ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చిత్తూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 12 మందిని భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి కలతూరు నారాయణ స్వామి, చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ విజయానందరెడ్డి, ముదులియార్ సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్ పరామర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైలు ఎదుట మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అధికార పార్టీ పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి వేధింపులకు భయపడరని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుణపాఠాన్ని టీడీపీ నేతలకు చెప్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పని కట్టుకొని మా నాయకులని, కార్యకర్తల్ని నిర్వీర్యం చేయటానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా అదనంగా చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త, మా పార్టీ నాయకుడు అయినటువంటి విజయానందరెడ్డి గారి పుట్టినరోజున ఆయన వేడుకలు జరుపుకున్నారని ఆయన అనుయాయులు, ఆయన శ్రేయోభిలాషులు, మా పార్టీ నాయకులు అయినటువంటి 6 మంది మీద తెలుగుదేశం కూటమి వాళ్లే దాడి చేసి వాళ్ళ ఇళ్ళు పగలగొట్టి వీళ్లను తన్ని మాకు దెబ్బలు తగిలాయి అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ మీద 307 సెక్షన్స్ను పెట్టి వాళ్ళనందరినీ కూడా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఏ తప్పు వాళ్ళు చేయకపోయినా విజయానందరెడ్డి గారిని బలహీనం చేయాలి, అతన్ని మోరల్గా దెబ్బతీయాలి. విజయానందరెడ్డి రోజు రోజుకు ఎదిగిపోతున్నాడు, ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులన్నింటినీ కూడా అందుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నాడు కనుక అతన్ని అణగదొక్కాలన్నటువంటి ఉద్దేశంతో ఆ 4 బంగారుపాళ్యంలో పెట్టినటువంటి కేసులోనూ, అలాగే ఈ కేసులో కూడా ఏదైతే విజయానందరెడ్డి పుట్టినరోజు జరుపుతున్నటువంటి వేడుకలకు సంబంధించిన పెట్టినటువంటి కేసుల్లోనూ కూడా పోలీసు అధికారులు విజయానందరెడ్డి కొట్టించినాడు కదా, విజయానందరెడ్డి పేరు చెప్పండి అని చాలా ఒత్తిడి చేయటము, ఇక్కడ కూడా విజయానందరెడ్డి అనేటువంటిది రామనామ జపంలాగా పోలీసుల చేత బలవంతంగా చెప్పించమనే ప్రయత్నం చేయటము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పిదము. పోలీసులు తమ బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పనిని విస్మరించి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనయ్యి వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి
నెట్టబడుతున్నారు సరైనటువంటి రీతిలో తమ బాధ్యతల్ని నెరవేర్చుకోకుండా. అలాగే చిత్తూరులో మొన్న ఒక వార్త వచ్చింది, అది కూడా చంద్రబాబు గారిని చాలా పెద్ద ఎత్తున రోజు మోసేటువంటి పత్రిక. చిత్తూరులో ఉన్నటువంటి పోలీసు అధికారులు బంగారుపాళ్యం చెక్పోస్ట్ దగ్గర, ఆ టోల్ గేట్ దగ్గర అనునిత్యము గుట్కా ఇతర నిషేధిత వస్తువులను చెన్నైకి పోయేటువంటి మార్గాన్ని, రహదారిని వీళ్ళే బాటలు పరుస్తున్నారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆ సెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పరచుకొని రౌడీలను, గూండాలను హైజాకర్లుగా మార్చి, ఆ హైజాకర్లు ఎక్కడి నుంచి వస్తాదో ఈ గుట్కా ఇవి పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఈ పోలీసు వాళ్ళు వస్తారు. ఇవన్నీ మేము చెప్తున్న మాటలు కావు సుమా, ఈనాడు పత్రికలో చాలా ప్రముఖంగా రాసినటువంటివి. ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు పెంచి మెరుగైన ఫలితాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి తన వంతు కృషి చేస్తానని చిత్తూరు జిల్లా నూతన ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రఘుపతి తెలిపారు. చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖ అధికారిగా రఘుపతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. సిబ్బంది ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పీసీఎన్తో మాట్లాడుతూ గత నెల 31 వరకు అడ్మిషన్లు నమోదుకు అవకాశం ఇచ్చారని, ఈ నెల 11 వరకు మళ్లీ మార్పు చేశారని తెలిపారు. ప్రభుత్వ కళాశాలలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చేర్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పెరిగి 28,120 అడ్మిషన్లు దాకా వచ్చాయి. అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో కూడా గత సంవత్సరం కంటే కూడా కాస్త మెరుగ్గానే అడ్మిషన్లు పెరిగాయి తెలిసింది. చాలా సంతోషం. ఇదే విధంగా జిల్లా స్థాయిలో అడ్మిషన్లు ఎప్పుడూ లోటు లేకుండా అడ్మిషన్లు పెంచుకోవడానికి మా యొక్క కార్యాలయ సిబ్బంది, జిల్లాలో ఉండేటువంటి అందరు ప్రిన్సిపాల్ యొక్క సహకారంతో ఖచ్చితంగా జిల్లాకు మంచి పేరు తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రిజల్ట్స్ కూడా చూశాను నేను. గత సంవత్సరం రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, మంచి రిజల్ట్సే ఉన్నాయి. వాటన్నిటి నేను ఇంకా వివరణలు చూసుకుంది తర్వాత మళ్ళీ ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్పగలుగుతాను, జిల్లా ఎప్పుడు కూడా కానివ్వండి మన రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావడానికి నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మా యొక్క గౌరవ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో నేను తిరుపతి జిల్లా వరదయపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నాను. అక్కడి నుంచి ఎఫ్ఏసి బాధ్యతలు తీసుకుంటూ నేను ఈ జిల్లాకు రావడం జరిగింది. అడ్మిషన్లు ఇంకా పెరగడానికి ఇంకా ప్రయత్నాలు ఉన్నాయి. మా అధ్యాపకులు కూడా ప్రయత్నాలు ఉన్నారు. ఎందుకంటే గత 37 వరకే అడ్మిషన్లు చివరి తేదీగా ఉండేది. ఇప్పుడు 11వ తేదీ వరకు అడ్మిషన్లు చేసుకోవచ్చు. కాబట్టి మేము అందులో ఇంకొక 5 to 10% ఇంక్రీజ్ చేయడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ కళాశాల యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు అందరూ కూడా పూర్తి క్వాలిఫైడ్గా ఉన్నటువంటి అధ్యాపకులు కాబట్టి ప్రభుత్వ కళాశాల అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి. అందులో తల్లిదండ్రులు దయచేసి వారి యొక్క పిల్లల్ని ప్రభుత్వ కళాశాలలో చేర్చవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటున్నారు. చిత్తూరు నగర పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చిత్తూరు ట్రాఫిక్ నూతన సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు కట్టుదిట్టంగా చేపట్టడం జరుగుతోందని, ఇందులో భాగంగానే నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధారణ, ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
దీనితో పాటు చిత్తూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, ప్రజలు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో చిత్తూరు నగరంలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు కె లక్ష్మీనారాయణ. నేను కొత్తగా చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి మన ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏమంటే, ఎవరైతే బైక్ రైడింగ్ చేస్తారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఎవరైతే కార్లు డ్రైవింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి. అది వాళ్ళ ప్రాణాలను ఖచ్చితంగా కాపాడుతుంది. అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మైనర్లకు డ్రైవింగ్ వాహనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు తోలితే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి పాటించి మా ట్రాఫిక్ పోలీస్కి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి ప్రాణాలు అంటే ఆ కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోతే ఆ విలువ అనేది ఆ కుటుంబానికి చాలా తీరని లోటు. అది ఎవరైతే ఆ పెద్ద మనిషిని కోల్పోయి సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఆ లోటు అనేది. అదేవిధంగా మన ఫ్యామిలీలో జరగకుండా మనం ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించి మన ప్రాణాలను కాపాడుకోవాలి. కాపాడుకున్న ఈ ప్రాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రతి ఒక్కటి రూల్స్ పాటించాలి. పాటిస్తేనే ఖచ్చితంగా ఈ మన ప్రాణాలు అనేది కాపాడుకోగలము. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మా చిత్తూరు పోలీస్కి సహకరించండి. 1997 నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తూ తెలుగుదేశం అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకులకు గౌరవం లేకపోవడం బాధాకరమని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామానుజం చలపతి, లత, ఉమాపతి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో నగరి నియోజకవర్గం చివరి స్థానంలో ఉండడం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ముసుగులో నగరిలో కొంతమంది అవినీతిమ వ్యాపారాలు చేసే వారికి పార్టీ ఫిరాయింపుదారు ప్రాంతం ఇవ్వడం అత్యంతన్నారు. పార్టీ కష్టపడిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి కుట్రపూరిత రాజకీయం సిగ్గుచేటను. కనీసం ఇందుకు షర్ట్ వేసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పడం సిగ్గుచేటన్నారు. మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ నగరి మున్సిపాలిటీలో వరకు వేయకపో కమిటీ సభ్యుల వివరాలు ప్రకటించకపోవడం దాని నిరసన ఏమి చెప్పాలను కులానికి తెలుగు అయినా తనపై కక్ష కట్టి పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్ట నగరి ఎమ్మెల్యే పరిపాలన తొలి కార్యక్రమం కరపలు కూడా వార్డులో కార్యక్రమం పూర్తిగా విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమాన పత్రిక తెలుగుదేశం పార్టీ వారి ఆరాధ్య పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇంతకన్నా సిగ్గుచేటు మా నగరి తెలుగుదేశం పార్టీకి అక్కర్లేదు. ఎందుకంటే నగరి తెలుగుదేశంలో నిజమైన శ్రామికులను, చంద్రన్న భక్తులను పక్కకు పెట్టి చెక్కభజన చేసేవారికి, వేరే పార్టీ నుంచి ఫిరాయించిన వారికి ప్రాముఖ్యత ఇస్తూ నిజమైన పార్టీ శ్రేణులను పక్కకు పెట్టడం వల్లనే ఈ దుర్గతి ఈరోజు ఏర్పడిందని గౌరవనీయులైన చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారికి, నగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులైన ఊకా విజయ్ కుమార్ గారికి, తర్వాత చెన్నూరు సుధాకర్ గారికి నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులైన ఊకా విజయ్ కుమార్ గారు, చెన్నూరు సుధాకర్ గారు, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన శ్రీ సిఆర్ రాజన్ గారు, దయచేసి మిమ్మల్ని మేము వెతుక్కునొచ్చి మా సమస్యలు చెప్పడం అనే విషయం పక్కకు పెట్టి ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సమస్యలను ఎదుర్కొంటుంది, ఆ సమస్యలకి కారణాలు ఏమిటి, ఎవరిను తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రన్న భక్తులుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ జెండాను భుజంపై మోస్తూ ఇబ్బందులు పడేవాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తే ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుందని ఈ సమయంలో మీకు నేను విన్నవిస్తున్నాను. దయచేసి అతి ముఖ్యంగా నగరి తెలుగుదేశం పార్టీలో 1997 గత 20 సంవత్సరాలుగా ఉంటూ ప్రతి క్షణం అవమానాలకు గురి అవుతూ పార్టీ నుంచి దూరం చేయబడి
ప్రతిక్షణం చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించే మా వంటి శ్రామికుల సమస్యలు విని మాకు న్యాయం చేయమని చిత్తూరు పత్రికా ముఖంగా మిమ్మల్ని సవినయంగా నమస్కరించి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి విమర్శించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో రీకాల్ బాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు నగరంలోని 31, 32వ డివిజన్లలో వైసీపీ నేతలు గత ఏడాది పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన వంచనను వివరిస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ జ్ఞాన జగదీష్లు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కన్నా మిన్నగా ప్రజలకు పథకాలు అందిస్తామని చెప్పడంతో పాటు నవరత్నాలకు దీటుగా సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టారని, అయితే ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక పెన్షన్ పథకం మినహా ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని దుయ్యబట్టారు. సంపద సృష్టించి పరిపాలన కొనసాగిస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది కాలంలోనే 1,72,000 కోట్ల రూపాయలను రుణముగా పొంది పరిపాలన కొనసాగిస్తున్నారని, గతంలో వైకాపా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 5 ఏళ్ల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఏడాది కాలంలోనే అందులో 70% పైగా అప్పు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చురకలంటించారు. 17 సంవత్సరాల అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారం చేపట్టిన ప్రతి 5 ఏళ్ల కాలంలో తన సొంత ఖజానాకు సంపద సృష్టించుకోవడమే తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఇందులో భాగంగానే ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పనిచేస్తున్న వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడుగడుగునా అడ్డుకోవడమే కాకుండా ప్రజలు ప్రతిపక్ష పార్టీ సభలకు రాకుండా గోతులు తీయించి చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్కసును బట్టబయలు చేశారని గుర్తు చేశారు. ప్రజాపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాలనకు 17 సంవత్సరాల అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఉన్న తేడాను ప్రజలు ఏడాది కాలంలోనే గుర్తించడం జరిగిందన్నారు. ప్రజలకు మేలు చేయడం పక్కన పెట్టి ప్రతిపక్షాలను అణగద్రొక్కే ప్రయత్నాలను ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మానుకోకపోతే తగిన గుణపాఠాన్ని రానున్న రోజుల్లో ప్రజలే చెబుతారని ఈ సందర్భంగా వారు హితవు పలికారు. ఇల్లు బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఒడి ప్రోగ్రాం పెట్టి, తర్వాత పిల్లలకి చదువుల కోసమని వసతి దీవెన, కోరమొద్దాన్ని కానీ విద్యా దీవెనని కానీ అన్ని ప్రోగ్రామ్ చేసి పిల్లలు చదువుకుంటే పేదరికం పోతుంది అన్న ఐడియాతో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పిల్లవాడికి బట్టల కాడి నుంచి, పుస్తకాల కాడి నుంచి, ఫీజుల కాడి నుంచి చెల్లించి పిల్లలు బాగా చదువుకోవాలా, పేదరికం పోవాలా, వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు చదువుకుంటే కూడా కూలి నాలి చేసే తల్లిదండ్రులు సంతోషంగా జీవిస్తారు అన్న ఆలోచనలో ఆయన పిల్లలు చదువుకుంటున్నారు. నేడు స్కూల్లో కూడా కార్పొరేటర్ స్కూల్తో ఈక్వల్గా బెంచెస్ కానీ, బోర్డ్స్ కానీ, అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పక్కాగా ఉండాలని అంత నాడు నేడు ప్రోగ్రాం కింద కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన అండగా ఉండి వైఎస్ఆర్ పార్టీ గుర్తు తెచ్చే విధంగా ఆయన ఉన్నాడు. ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో కూడా విజయానంద రెడ్డి గారు ఫ్రీ మార్కెట్ చేసి ఏదో పల్లెటూరు నుంచి వచ్చే వల్ల కాకుండా ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఎక్కువ వరకు ఈ పండ్లు అవి పెట్టుకున్నా, లేదు హోల్సేల్ మార్కెట్లో కూడా ఒక రోజుకి 1000 రూపాయలు మినిమం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఒక లోడ్ కానీ అన్లోడ్ చేసినట్టయితే. ఇవన్నీ కూడా వీళ్ళందరూ బాధించకూడదు అని చెప్పి ఐడియాతో విజయానంద రెడ్డి గారు ఒక 80-85 లక్షల దాకా ప్రతి సంవత్సరం చెల్లించి ఫ్రీ మార్కెట్ చేయడం జరిగింది. ఇలా 3-4 సంవత్సరాలు ఆయన చేశారు. వైఎస్ జగన్ గారికి, ఇక్కడ ఎంసీ విజయానంద రెడ్డి గారికి మనం తోడ్పాటుగా ఉండి వీళ్ళకి మనం సహాయం చేయాలా అనే ఐడియాతో మన తరఫున ఇంకా నైబర్స్ అంటే పక్కన అక్కడ ఉన్న వాళ్ళని చెప్పి చూడు ఈ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి లోకల్లో కూడా విజయానంద రెడ్డి కూడా ఈ విధంగా సహాయం చేశారు. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు మన వ్యక్తితో మనం ఉండకూడదు, చెప్పుడు మాటలు మనం వినకూడదు. ఇవాళ 4000 పెన్షన్ ఇస్తాం, అది ఒక పెన్షన్ తప్ప దాంట్లో కూడా కొన్ని క్యాన్సిల్ చేసి
కొన్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కొంతమంది చేస్తున్నారు. అదే ఇల్లు గదికి పోవడంలా, ఇళ్ళ పట్టాలు కానీ పేదలకు ఏం పోవడంలా. కానీ అదేవిధంగా ఉచిత బస్సులు లేవు. తర్వాత పిల్లల చదువుల గురించి మర్చిపోయినారు. ఇంకా 1 సంవత్సరం 3 నెలలు అయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విపరీతంగా చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఏ యొక్క సహాయం కూడా ప్రజలకు అందదు. మీ ఇంకా ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటారు. 10,000 రూపాయల జీతం వస్తే కూడా వాళ్ళు అర్హులు కాదు. అంగన్వాడీ పోస్టులు చేస్తారు, వాళ్ళు కూడా అర్హులు కాదు. అంటే ఎంత మోసమో మీరు ఒక్కసారి గ్రహించండి. దాంట్లో భాగంగా పెన్షన్లని కట్ చేశారు ఈ ఆంక్షలు పెట్టి. అదేవిధంగా పోయిన సంవత్సరం మొత్తం తల్లికి వందనం ఎవరికైనా 1 రూపాయి వచ్చిందా? ఎవరికైనా రూపాయి వచ్చిందా? సంవత్సరం కాగితం పుషింది. మరి ఈ సంవత్సరం వచ్చినారు 86 లక్షల మందికి మొత్తం పెన్షన్లు ఇవ్వాల్సి వస్తే కేవలం 55 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చినారు. మిగతా 31 లక్షల మందికి ఆంక్షల కింద అడ్డుకట్టు వేసి తీసేశారు. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ వాళ్ళందరూ కూడా ఎక్కువ ఉంటారు. 2 సంవత్సరాలు ఆర్టీసీ వాళ్లకు ప్రభుత్వంలో కానీ విలీనం చేయకుండా ఉంటే వాళ్ళకు జీతాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు పాదయాత్రలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కరోనా సమయంలో కూడా పూర్తిగా వాళ్లకు జీతాలు చెల్లించి వాళ్ళ కుటుంబాలందరినీ ఆదుకున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని పథకం పెట్టారు. అంటే అన్ని జగన్ పెట్టినవే. రైతు బంధువుని ఆయన పెట్టారు, దాని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టారు. పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత బగబగా అయిపోయింది. ఏం లేదు అన్నదాతకు. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సీఎం పట్టు వస్త్రాల సమర్పణ నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్య రోజులైన పెద్ద శేష వాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం రోజులలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్యాలరీలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ప్రణాళికబద్ధంగా రూపొందించాలని చెప్పారు. బ్రహ్మోత్సవ రోజులలో వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ వీజీఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.